తెలంగాణ సమాజంపై విషం కక్కే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం అహంకార పూరిత పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అబద్ధపు మాటలతో ప్రజలను మోసగించి గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రజల వ్యతిరేక పాలనపై దృష్టి సారిస్తూ ప్రశ్నించిన ప్రతిపక్షాలను బండబూతులు తిట్టడమే పనిగా రేవంత్ రెడ్డి పాలన ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో విద్య, వైద్య రంగం కుంటుపడిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక నానా తిప్పలు పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ పై పగతో కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే ప్రయత్నాలు చేశారని అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, తెలంగాణ తల్లి విగ్రహానికి కేటాయించిన సచివాలయం ఆవరణలోని స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలపై అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజం రానున్న రోజుల్లో తప్పక బుద్ధి చెప్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలపై ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల గుండె పైన దన్నినట్టుగా మనం మాట్లాడుకోవచ్చు. ఇచ్చిన మాటలని పక్కకు పెట్టి, ప్రజల యొక్క అవసరాలను పక్కకు పెట్టి, ప్రతి సందర్భంలో కూడా మరి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, గత ప్రభుత్వాన్ని బండబూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఇవాళ ఈ రాజీవ్ గాంధీని, సోనియా గాంధీని, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీని గొప్పగా నెత్తికెత్తుకునేటువంటి ప్రయత్నం చేసి ఆయన అధికారం కాపాడుకోవడం కోసం ఏదైతే ప్రయత్నం జరుగుతుందో ఒక్కసారి వెనక్కి పోయి తిరిగి చూసుకుంటే ఆయన ఏ అభిప్రాయాలతో ఉన్నాడు, ఏం మాట్లాడిండో మనకు తెలుస్తుంది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నప్పుడు తెలంగాణ ఇవ్వకుంటే తప్పదనే పరిస్థితులు వచ్చిన సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం తలవొకి ఇవ్వక తప్పలేదు. ఆనాడు బలిదేవత అన్నావు. ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే మీ నాయకుడు ఉన్నాడో రాహుల్ గాంధీ, మరి ఈయనను పప్పు ముద్ద అన్నావు. నీ నోటితోటి నువ్వే అన్నావు. ఆనాడు పెద్ద వ్యతిరేకంగా కాంగ్రెస్కు మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఎక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చింది ప్రేమ, ఏడికోళ్ళు వచ్చింది ఇంత ఇంట్రెస్ట్? నిజంగానే మేము రాజీవ్ గాంధీ విగ్రహానికి పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కానీ వ్యతిరేకం కాదు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి అభ్యంతరం కూడా లేదు. ఉద్యమంలో ఈ తెలంగాణ తల్లి పేరు మీద ఆమెను కొల్చుకుంటూ జరిగినటువంటి ఉద్యమంలో భాగమే కాబట్టి ఆ ఉద్యమంలో పుట్టినటువంటి తెలంగాణ తల్లిని ఈ రాష్ట్ర చరిత్ర ఉన్నంతకాలం, తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఉన్నంతకాలం తెలంగాణ తల్లి విగ్రహం ఇగో ఈ సెంటర్లో ఉండాలి సచివాలయానికి ఎదురుగా అని అక్కడ ఉన్నటువంటి చిన్న చితగా అన్నీ కూడా ఆ స్ట్రక్చర్స్ తీసేసి రోడ్డు వెడల్పు చేసి బ్రహ్మాండమైన సర్కిల్ ఏర్పాటు చేసి దానికి గతంలో ఎన్నికలకు ముందు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని తీర్మానం చేసి ఆ ప్లేస్ని అంతా కూడా మరి సిద్ధం చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్, బాది అంజలి, కల్వచెల్ర కృష్ణవేణి, గాదం విజయ, నాయకులు నడపల్లి మురళీధర్రావు, బొడ్డు రవీందర్, అచ్చవేణు, మారుతి, సింహాచలం రత్నాకర్, చెల్లగురుగుల మొగిలి, పిల్లి రమేష్, జాహిద్ పాషా, బొడ్డుపల్లి శ్రీనివాస్, జక్కుల తిరుపతి, చల్ల రవీందర్ రెడ్డి, నీరటి శ్రీనివాస్, తోకల రమేష్, సట్టు శ్రీనివాస్, పోలాడి శ్రీనివాసరావు, అతరుద్దీన్, మహేందర్, కిరణ్జీ, వడ్లూరి రాములు, ముల్లల కొమరయ్య, ఆవునూరి వెంకటేష్, ముద్దసాని సంధ్యారెడ్డి, రమ్య యాదవ్, కిరణ్, రామరాజు, గుంపుల లక్ష్మి, అల్లం ఐలయ్య, విజయలక్ష్మి, రమాదేవి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.